ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వకంగా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను శిలువలో పలికిన మొదటి మాట మీతో పంచుకోబోతున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. శిలువలో పలికిన ఈ మొదటి మాటకి అర్థం ఏంటో ఎవరికన్నా తెలుసా? విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ఏంటి? ప్రార్థన. యెషయా 53వ అధ్యాయం 12వ వచనం ఆఖరి మాట. ఆఖరి మాట. ఇప్పుడు అర్థమైందా మీకు విజ్ఞాపన అంటే ఏంటో? యేసు ప్రభు శిలువలో పలికిన మొదటి మాట చెప్పడానికి ముందు ఏం జరిగింది? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఈ మాట చెప్పడానికి ముందు ఏం జరిగింది చెప్తాను, వినండి. బుధవారం రాత్రి యేసు ప్రభు గెత్సేమనే తోటలో తన 12 మంది శిష్యుల్లో ముగ్గురు శిష్యుల్ని తీసుకెళ్లి గెత్సేమనే తోటలో బుధవారం రాత్రి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. రాత్రి మొత్తం గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తే గురువారం పొద్దున సైనికులు వచ్చి యేసు ప్రభుని తీసుకెళ్తారు. అప్పుడు పొద్దునంతా ఒకటి తక్కువ 40 కొరడా డబ్బులేసి యేసు ప్రభుని హింసిస్తారు. రాత్రి 7 తీర్పుల్లో యేసు ప్రభుని నిలబెడతారు. ఇంకా శుక్రవారం పొద్దున 9ంటికి యేసు ప్రభుని సిలువేయాలని తీర్పు వచ్చింది. అప్పుడు యేసు ప్రభుని సిలువ మోపిస్తుంటారు. కళ్ళ గంటలు కట్టి ముఖం మీద కొట్టి, నువ్వు దైవ కుమారుడు కదా, ఇప్పుడు నిన్ను ఎవరు కొట్టాడో చెప్పమంటారు. కూర్చారు, అందరూ కొడతారు, కొట్టేవాళ్ళు కొడతారు, నవ్వేవాళ్ళు నవ్వుతారు. మిట్ట మధ్యాహ్నం 12ంటికి ఆకాశానికి భూమికి మధ్యలో యేసు ప్రభు 3 మేకులతో వేలాడుతూ ఆ స్థితిలో కూడా మాట్లాడిన మాటే, తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడు. ఈ మాటకు అర్థం ఏంటి అంటే, మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీ శత్రువులను ప్రేమించేవారు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేసేవారు? ఇప్పుడు ఎంతమంది? యేసు ప్రభు కొండమైన ప్రసంగంలో ధన్యతల గురించి, పదాజ్ఞల గురించి మాట్లాడుతూ చెప్తారు. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. యేసు ప్రభు చెప్పడమే కాదు, చేసి చూపించారు కూడా. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఈ మాటకి అర్థం అదే. ఇప్పుడు మన అంశంలోకి వెళ్ళిపోదాం. అంశం విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ప్రార్థన. బైబిల్లో విజ్ఞాపన ఎవరు చేశారు? ఎవరు ఎంతమంది చేశారు? నేను వాళ్ళల్లో మీకు 2 గురించి మాట్లాడుకుంటున్నాను. ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనం. 18వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక ఆయువా ఆ చెప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట
నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవు గాక. చాలే. అబ్రహాము లోతు కొడుకు విజ్ఞాపన చేశాడు. లోతుగా అబ్రహాము సహోదరుల కొడుకు. సొదొమ గొమొర్రా పాపంతో నిండి ఉంటే సొదొమ గొమొర్రాలో లోతు కుటుంబం ఉండేది. సొదొమ గొమొర్రా మొత్తం పాపంతో నిండి ఉండేది. పిల్ల పెద్ద అందరూ పాపం చేస్తూ ఉండేవారు. దేవుడి పాపంకి అగ్నికంటకాలతో కాల్చేస్తాను అంటే అప్పుడు అబ్రహాము లోతు కొడుకు విజ్ఞాపన చేశాడు. లోతు కొడుకు విజ్ఞాపన చేస్తే అప్పుడు దేవుడు ఇద్దరు దేవదూతలను పంపించి లోతుని తన కుటుంబాన్ని సొదొమ గొమొర్రా నుంచి బయటికి రప్పిస్తాడు. ఆదికాండం 19:23 29 దేవుడు ఆ మైదానం పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించాను. ఇప్పుడు అబ్రహాము విజ్ఞాపన చేయడం వల్ల లోతును తప్పించాడు. మీరు కూడా మీ కొరకు, మీ భార్య కొరకు, మీ పిల్లల కొరకు, మీ కుటుంబం కొరకు, మీ స్నేహితుల కొరకు విజ్ఞాపన చేసి మిమ్మల్ని నరకం నుంచి తప్పించరా? మీరు కూడా మీ కుటుంబం కొరకు విజ్ఞాపన చేయండి. ఇంకా 2వ వ్యక్తిలో వెళ్దాం. నిర్గమకాండం 32:11-12 మోషే మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలోని రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును ఈడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకున్నాం. చాలు. మోషే ఇశ్రాయేలు కొరకు విజ్ఞాపన చేశాడు. మోషే 40 రోజులు కొండ మీదకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 10 ఆజ్ఞలు తెస్తే అప్పుడు ఇశ్రాయేలు ఒక లేఖ గోడను తయారు చేసుకొని ఇదే యెహోవా, ఇదే మన ఐగుప్తులోంచి తప్పించిన దేవుడు అని దాని ముందు నాట్యం ఆడుతూ పాటలు పాడుతూ ఎవరు కాలుంటావు. అప్పుడు దేవుడు కోపం వచ్చి నేను వీళ్ళని చంపేస్తాను, అగ్నికంటకాలతో వీళ్ళని కాల్ చేస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను నీ పిల్లల్ని గొప్ప జనంగా చేస్తానని చెప్తాను. అప్పుడు మోషే ఇశ్రాయేలు కొరకు విజ్ఞాపన చేస్తాడు. నిర్గమకాండం 32:14 అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. యెహోవా మీరు కూడా మీ కుటుంబం కొరకు విజ్ఞాపన చేస్తే మీరు కూడా పాతాళం నుంచి తప్పించుకుంటారు. ఇప్పుడు అర్థమైందా మీకు? మొదటి మాట ఎంతో తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని చెప్తూ ఈ ఒక్క మాట ప్రపంచాన్ని కదిలిచ్చింది. కుల మత విభేదం లేకుండా యేసు ప్రభు దగ్గరికి అందరూ వస్తున్నారంటే ఈ ఒక్క మాటే కారణం. నేనేమన్నా తప్పులు చెప్పుకుంటే క్షమించండి. థ్యాంక్ యూ.